వెల్కమ్ టు విధాత. మాట్లాడుతున్నది కోటిరెడ్డి. ముఖ్యంగా దేశంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందరి ఉత్కంఠతకు తెరబడింది. బొటాబొటి మెజార్టీతోటి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంని ఏర్పాటు చేయబోతుంది. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సునామీలాగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది. ఇవాళ అందరూ కూటమి సునామీ అనుకుంటూ వార్తలు కూడా రాశారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెసు బీజేపీ నువ్వా నేను అన్నటువంటి ఫైట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చింది. ఈ వాతావరణంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి గ్రోత్ ఉండబోతుంది, గ్రోత్ ఉంటుందా, తిరోగమనంలో ఉంటుందా, మధ్యస్థంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాల్ని ప్రాపర్టీ ఎనలిస్ట్ మాజీ జర్నలిస్ట్ అయినటువంటి కమల్ ఎల్లాప్రగడ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక రకాలైనటువంటి అధ్యయనాలు చేస్తూ ఉన్నారు. కనుక వారి అధ్యయనంలో, వారి మాటల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం, ప్రాపర్టీ బిజినెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కమల్ గారు. నమస్తే సార్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో దీని భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ముందుగా విధాత ప్రేక్షకులకి నా నమస్కారాలు, అలాగే కోటిరెడ్డి గారికి ధన్యవాదములు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎప్పుడు ఫరెవర్గా ఫ్లారిష్ అవుతూనే ఉంది సార్. అయితే కొన్ని పర్టికులర్గా ఇవన్నీ ఈవెంట్స్ అంటారు, ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే కౌంటింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కరోనా లాంటి ఒక ఎఫెక్ట్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విభజన కానివ్వండి, ఇలాంటి ఒక పర్టికులర్గా మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు కొంతవరకు రీటైలర్స్లో చిన్న అనుమానం, సందిగ్ధత అనేది ఏర్పడుతుంది. కానీ ఇలాంటి టైంలో ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. వాళ్ళు ఈ ఆపర్చునిటీ ఎన్కాష్ చేసుకోగలిగితే అద్భుతంగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. అయితే మన హైదరాబాద్ గురించి చూసినట్టయితే గత 30 సంవత్సరాల చరిత్ర చూసినట్టయితే రియల్ ఎస్టేట్ చరిత్ర, అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ముందుగా చూడాలి. ముందుగా చూసినట్టయితే దీని ఎకలాజికల్ కండిషన్స్, అంటే మన ఇదంతా డెక్కన్ ప్లాటూ. సో దానివల్ల మనకి ఎటువంటి ఉపద్రవాలు అనేవి జనరల్గా సునామీ కానివ్వండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవి రావు. సో దానివల్ల ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. అలాంటి సిటీకి నలువైపులా కూడా ఎక్స్పెన్షన్ కావచ్చు అనేది కూడా ఉంటుంది. ఎక్సలెంట్. అది సెకండ్ పార్ట్ వస్తుంది. జాగ్రఫికల్ కండిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల మనకి సీజన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎండాకాలం ఎండాకాలం లాగానే ఉంటుంది, వర్షాకాలం వర్షాకాలం లాగా, చలికాలం చలికాలం లాగా ఉంటుంది. ఈ సీజన్స్ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ క్లైమేట్ని నివాసయోగ్యంగా ఇష్టపడతారు, దేశవ్యాప్తంగా. సో అందుకనే మనకి హైదరాబాద్లో చూసినట్టయితే అన్ని రకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండటానికి ఇష్టపడుతుంటారు. మినీ హైదరాబాద్, మినీ ఇండియా అనేది పేరు కూడా అందుకే. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండటం. రెండోది, ఇక్కడ అంటే అంతకుముందు ప్రీవియస్గా మనం హైటెక్ సిటీ వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే హైదరాబాద్ రోజు రోజుకి మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ బాగా డెవలప్ అయింది. ఇప్పుడున్న డెవలప్మెంట్ ఎంత తారాస్థాయికి చేరింది అంటే ఇందులో భాగంగా ఎన్నో వేల మంది, లక్షల కుటుంబాలు వీటిపైన బతుకుతున్న ఈ నిర్మాణ రంగం పైన, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే అటు నలువైపులా వచ్చిన డెవలప్మెంట్ ఆధారంగా వచ్చిన కంపెనీలలో ఉద్యోగపరంగా ఉండటం వల్ల కావచ్చు. సో దానివల్ల ఏమైందంటే ఓవరాల్గా మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఈ 4 దిక్కుల్లో కూడా మొత్తం ఒక గ్రోత్ కారిడార్స్ అనేది ఎక్సలెంట్గా అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్డు కానీ, రేపు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు కానీ, ఇవి ఏ మేరకు ఎట్లా దోహదం చేస్తూ ఉన్నాయి? సో ఇది వరకు ఇందాక నేను మీకు చెప్తున్నట్టు 30 సంవత్సరాల క్రితం చూసినట్టయితే మనకి హైదరాబాద్ గ్రోత్, పాయింట్ ఆఫ్ గ్రోత్ అంటారు సార్ పర్టికులర్గా. అంటే పాయింట్ ఆఫ్ గ్రోత్ వచ్చేటప్పటికి జనరల్గా ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ గ్రోత్ అవుతుంది. అంటే ఒక 30 సంవత్సరాల క్రితం మనం ఎక్కువగా యూజ్ చేస్తున్న మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, రైల్వేస్, బస్సెస్. సో దానివల్ల ఏమైంది, అప్పట్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, లేదా
నాంపల్లి రైల్వే స్టేషన్స్ కావచ్చు, వీటిని పాయింట్ ఆఫ్ గ్రోత్గా తీసుకొని డెవలప్మెంట్ అనేది జరిగేది. అందుకే అప్పట్లో లకడీ కపూల్ కానివ్వండి, మెహదీపట్నం కానివ్వండి, లేకపోతే ఇటు సికింద్రాబాద్ సైడ్ చూస్తే బేగంపేట్ కావచ్చు, మారేడుపల్లి కావచ్చు, బోయిగూడ, ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏమైంది, పాయింట్ ఆఫ్ గ్రోత్ ఏదైతే ఉందో షిఫ్ట్ అయింది. అంటే ఇది వరకు ఉన్న రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ కాస్త ఇప్పుడు ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ గ్రోత్ కింద మారింది. ఈ ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ గ్రోత్ కింద ఎప్పుడైతే మారిందో, ఈ ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ బాగా డెవలప్ అయ్యాయి. అట్లా మేజర్ ఏమేమి ప్లేసెస్ అట్లా డెవలప్ అయ్యాయి ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల ఉన్న ఒక 30 నిమిషాల దూరంలో ఉన్న ప్రతి విలేజ్ కానివ్వండి, ప్రతి ప్లేస్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయ్యాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి కోకాపేట చూడండి, ఇది వరకు మన హైదరాబాద్ ఒక 30 కిలోమీటర్ల రేడియస్లో ఉండేది అనుకుందాం. చిన్నది, మామూలుగా చిన్న హైదరాబాద్ ఉండేది. దాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ ని అధిగమిస్తూ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. అప్పుడు ఏమైంది, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్నది మొత్తం గ్రోత్ కారిడార్ అయింది. గ్రోత్ కారిడార్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కారిడార్ కానీ. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ ఓఆర్ఆర్ ఇంకా రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్య ఉన్నది మొత్తం గ్రోత్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసి మరింత డెవలప్మెంట్ని చేయాలనేది మన ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఆలోచన. సో దీనివల్ల ఏమవుతుంది, మినీ శాటిలైట్ టౌన్షిప్స్ రావటం కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ని బయటికి తీసుకెళ్ళటం కానివ్వండి, హైదరాబాద్ని మరింత అభివృద్ధి చేయటం కానివ్వండి, ఈ 3 ప్రక్రియలు ఒక్కసారిగా జరగటం వల్ల గ్రోత్ అనేది నలువైపులా బాగా వ్యాప్తి చెందింది. గత కొంతకాలంగా అంటే ఎలక్షన్స్కు ముందు ఒక 1 ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 2-3 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయనేది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఈ స్తబ్దత కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఈ రాజకీయ మార్పుల ప్రభావం హైదరాబాద్ మీద మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ 3 రాజధానులు అన్నాడు కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టకుండా అక్కడ ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్లో పెడుతున్నారని, ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కాబట్టి తిరిగి వాళ్ళ పెట్టుబడులన్నీ అమరావతికి పోతాయి కాబట్టి ఇక్కడ ఎవరు బెటర్ అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు, ఏం జరుగుతుంది అంటారు హైదరాబాద్కు? ఒకవేళ అదే నిజమైతే, అంటే జనరల్గా ఏమవుతుందంటే సార్, ఇందాక మీకు చెప్పినట్టు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా ఈ పొలిటికల్ కండిషన్స్ అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంతకుముందు అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జూన్ 4, 2014 మనకి తెలంగాణ విభజన జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు అందరి మైండ్లో ఏముంది, తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో పెరగదు, అన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, అన్ని సంస్థలు అటే వెళ్ళిపోతాయి, గ్రోత్ అంతా అటే ఉంటుంది అని అన్నారు. కానీ డౌన్ ద లైన్ 10 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే తెలంగాణని పట్టుకునేలాగానే లేకుండా రియల్ ఎస్టేట్ ఉంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా జరిగిన 2023లో జరిగిన ఒక సర్వే ప్రకారము మన హైదరాబాద్ ఈజ్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్. అంటే ఇందానే నేను మీకు చెప్పినట్టు సీజన్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే వివిధ మతాల వాళ్ళు ఇక్కడ ఉండి కలుపుకోలుగా ఉండే మంచి మనసు ఉన్న మనుషులు ఉన్నారు ఇక్కడ. అండ్ దాంతోపాటు ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకనే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎంతోమంది ఎవ్రీ డే మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ అప్పట్లో 80 లక్షల జనాభా ఉన్న మన తెలంగాణ ఇప్పుడు 1,45,00,000 వరకు వెళ్ళిపోయింది. 2 కోట్ల వరకు పెరుగుతుంది. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. అండ్ రానున్న రోజుల్లో ఈ జనాభా తాకిని తట్టుకునేందుకే ఇప్పటి వరకు ఉన్న 2030 మాస్టర్ ప్లాన్ ఏం చేస్తున్నారంటే మన రేవంత్ రెడ్డి సర్కారు 2050 మాస్టర్ ప్లాన్ మెగా హెచ్ఎండిఏ ప్లాన్ కింద మారుస్తున్నారు. దీనివల్ల ఏమైంది, ఇందాక మీరు అన్నట్టు ఈ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ అంటే ఓఆర్ఆర్ నుంచి RRR అంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్ వరకు జరిగేది మొత్తం హెచ్ఎండిఏ పరిధి. ఆ పైన ఉన్నది మొత్తం రూరల్ డిటిసిపి కానీ రూరల్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రూరల్ డెవలప్మెంట్ కింద తీసుకొద్దామని. అంటే దీనివల్ల ఏమవుతుంది, సిస్టమాటిక్ గ్రోత్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. రెండోది క్లారిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూసినట్టు ఓవరాల్గా LIG, MIG, HIG లాగా లోవర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హైయర్ ఇన్కమ్ గ్రూప్. అప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్లో సిటీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఆపర్చునిటీ జోన్. ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా నివాసం ఉండటానికి, నా ఆఫీస్ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి దీనికి దగ్గరలో నేను ఒక ఇల్లు కట్టుకొని ఉండాలి కాబట్టి దీన్ని మనం
ఇక్కడ నేను ఇల్లు కొనుక్కుంటాను. Yes. కానీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి కొంచెం దూరమైనా సరే నా బడ్జెట్కి తగ్గట్టుగా కొంచెం దూరం వెళ్ళి కొనుక్కుంటాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న దాని ప్రకారం ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి అయింది అనుకోండి, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. అలా అయితే ఈ మధ్యలో ఉన్నది మొత్తం, ఈ డెవలప్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్ళిందంటే కొంచెం అబవ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో. అంటే ఇప్పుడు హైదరాబాదు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్లేస్ అనేది మీరు చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగా సార్. హైదరాబాద్ అంటే ఎట్లా బెస్ట్ ప్లేస్ అనేది మీరు జస్టిఫై చేయగలుగుతారు? బేసికల్గా ఏంటంటే ఇందులో ఉన్న హైదరాబాద్ ఉన్న గ్రోత్ లాస్ట్ 30 years 40 years గ్రోత్, ఈ గ్రోత్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ గ్రోత్ అనేది ఒక్క రోజులో రానప్పుడు ఈ 30 సంవత్సరాల గ్రోత్ ఏదైతే ఉందో ఇది వేరే రాష్ట్రానికి రావడానికి కొంత టైం పడుతుంది, ఎంత ఫాస్ట్ పేస్ గ్రోత్ అయినా కానీ. అంటే చాలా మంది అంటారు ఏంటంటే ముంబై ఉంది, సముద్రం ఉంది, ఇంకో పక్క లేదు, చెన్నై ఉంది, వన్ సైడే రావాలి, కలకత్తా ఉంది, వన్ సైడే రావాలి, బెంగళూరు ఉంది, అది ట్రాఫిక్ ని తట్టుకునే శక్తి కోల్పోయింది. పైగా ఈ రీసెంట్ గా వచ్చిన వాటర్ క్రైసిస్ కూడా బెంగళూరు అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా వాటర్ క్రైసిస్ కారణం ఉంది. కానీ హైదరాబాద్కి వచ్చే వరకు ఇలాంటివి ఏవి లేదు. ఎటైనా నీకు ఎంతైనా ఎక్స్పెన్షన్ కావచ్చు, గుట్టలు ఉన్నాయి. అంటే హిల్ స్టేషన్ లో ఇల్లు కట్టుకోవాలనుకునే వాడికి హిల్ స్టేషన్ ఉంది, లో స్టేషన్ లో ఉండాలనుకునే వాడికి లో స్టేషన్ లో ఉంది, పంట పండించుకోవాలనుకున్నాడు ఇది కొండాపురం కూడా పంట పండించుకునే శక్తి ఇక్కడ ఉంది అనేది ఒక చర్చ ఉంది. ఖచ్చితంగా వాస్తవమా? ఖచ్చితంగా సార్, అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు ఒక కంపెనీలు, కొత్త కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సౌత్ క్లస్టర్లో సుమారు 100కు పైగా కంపెనీలు వస్తున్నాయి. సౌత్ క్లస్టర్లో అంటే షాద్నగర్ ఏరియాలో. అంటే ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ఆధారంగానే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్ ఇప్పుడు మూడు రాష్ట్రాలకి, మన తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న 3 రాష్ట్రాలు, ఒరిస్సాకి కానివ్వండి, లేకపోతే మన హైదరాబాద్కి కానీ, తెలంగాణకి కానివ్వండి, లేకపోతే ఏపీకి కానివ్వండి, ఇంటర్నేషనల్ విమానాశ్రయం మనకే ఉంది ప్రెసెంట్ ఇప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది, రోజు వచ్చే జనాభా తాకిడి పెరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడి నుంచే ఫ్లై అవ్వాలి. అయితే నాకు ఈ మధ్యన ఒక విషయం తెలిసింది, మేజర్గా అనేక ఎంఎన్సి కంపెనీలు ఇక్కడ డాటా సెంటర్స్ పెట్టడం కోసం ల్యాండ్స్ కోసం తిరుగుతున్నాయని అంటున్నారు. ఇది ఎస్. ఇప్పుడు సౌత్ క్లస్టర్లో చూసినట్టయితే మనకి మైక్రోసాఫ్ట్ అంటే అతిపెద్ద సంస్థ వాళ్ళు. అంటే మైక్రోసాఫ్ట్ అంటే ప్రెసెంట్ మనకి ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు గతంలో ఒక 3 ల్యాండ్ పార్సల్స్ ని పర్చేస్ చేశారు డేటా సెంటర్ల కోసం. మేకగూడ, చందన్వెల్లి అండ్ షాద్నగర్ ఏరియా పరిసర ప్రాంతాల్లో, అంటే షాద్నగర్ ఏరియాలో ఒక 3 డేటా సెంటర్స్ కి స్థలాన్ని చేశారు. అందులో 80% యువతలే. పైగా ఆల్రెడీ అందులో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా నిర్మించేసింది, 80% అయిపోయింది కూడా, 80% అయిపోయింది. అండ్ దీంతో పాటు ఇంకో 3 ల్యాండ్ పార్సల్స్ ని పర్చేస్ చేసింది. దీంతో పాటు అమెజాన్ డేటా సెంటర్ ఉంది అక్కడే. అండ్ మిగతా కంపెనీలు అమెజాన్ ఎయిర్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఒక 100 రకాల కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. నాట్కో ఫార్మా కావచ్చు, ఎంఎస్ఎన్ ఫార్మా కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, లేదా ఇటు మనం మియాపూర్, గండిమైసమ్మ దగ్గర ఉన్న ఈ ఇండస్ట్రీ క్లస్టర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బాలానగర్ ఇండస్ట్రియల్ క్లస్టర్కి వెళ్ళిపోవటం కావచ్చు. ఇలా ఇండస్ట్రీస్ వెళ్ళిపోవటము అటు సైడ్, అంటే అవుట్ ఆఫ్ ది సిటీకి వెళ్ళటం వల్ల మీకు ఇదంతా సెంటర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంతా వర్టికల్ గ్రోత్ వచ్చింది, ల్యాండ్ తగ్గిపోవటం వల్ల. సో ఇండివిజువల్గా కావాలి అనుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి కొనుక్కుంటారు. ఇందా నేను మీకు చెప్పినట్టు కొంత మన దగ్గర తక్కువ డబ్బు ఉంటే కొంచెం దూరం వెళ్ళాలి, కొంచెం ఓకే మధ్య స్థాయిలో డబ్బు ఉంది అంటే ఇన్వెస్ట్ చేయడం కోసం మనం మధ్య రకంగా వెళ్ళాలి. అదాని గ్రూప్ కూడా ఇక్కడ భారీ ఎత్తున ల్యాండ్ పార్సల్స్ పర్చేస్ చేస్తుంది. అట్లా ఏ కంపెనీస్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి? దీనికి ఉన్న ఎకలాజికల్ కండిషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ సుమారు 100 కంపెనీలు, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఫాక్స్కాన్ వచ్చింది అండ్ ఫార్మాసిటీ లాంటి దాన్ని స్థాపించాలని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ అనుకుంది. తెలంగాణ సర్కార్ కూడా రీసెంట్ గా ముందు వద్దనుకొని తర్వాత మళ్ళీ దాన్ని ప్రపోజల్ని ముందరికి తీసుకెళ్ళింది. ఇలాంటి సంస్థలు ఇంకా కొన్ని 100 వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎంఎస్ఎన్, నాట్కో, ఇలాంటివి, గూగుల్ సంస్థ ఒకటి వస్తుందని చెప్పి ఒకటి ఉంది. ఇలా మల్టీనేషనల్ కంపెనీలు చాలా వరకు మన హైదరాబాద్ని ఇష్టపడుతున్నాయి. దానికి తోడు ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరగా, పర్టికులర్గా సౌత్ క్లస్టర్ ఎయిర్పోర్ట్ ఒక 50 కిలోమీటర్ దూరం, 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటే వీళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ వాళ్ళు కాబట్టి, ఎంఎన్సీలు కాబట్టి, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థకి
అక్కడ ఎయిర్పోర్ట్లో దిగటం, అటు వెళ్ళటం, ఇటు రావటం ఈజీ. ట్రాఫిక్ లేకుండా పోవడం కూడా అది కూడా ఈజీ. ట్రాఫిక్ లో పోవడం కానీ ట్రాఫిక్ లేకుండా పోవటం ఈజీ. అండ్ పైగా NH44 మీరు అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్కి 3 హైవేస్ ఉంటాయి. మూడు రోడ్లు మధ్యలో ఉంటుంది మన హైదరాబాద్. 3 రోడ్లు. NH44 బెంగళూరు హైవే, ఇటు ముంబై హైవే, మధ్యలో ఏమో మన ఓల్డ్ ముంబై హైవే. అంటే మూడు పార్ట్ల కింద డివైడ్ అవుతుంది మన హైదరాబాద్. సో ఇటు చూసినట్టయితే ఇది అటు వన్ సైడ్ చూసినట్టయితే గతంలో మనకి ముంబై హైవే కానివ్వండి అవన్నీ బాగా అభివృద్ధి చెందాయి. అప్పట్లో అంటే డౌన్ ది లైన్ ఒక 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసుంటే అత్యద్భుతమైన లాభాలు ఇప్పుడు గణించేవారు. ఇప్పుడు సెకండ్ వచ్చేటప్పటికి ఆ మధ్యలో నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మణికొండ ఇవన్నీ అంటే ఇది బాంబే హైవేకు బెంగళూరు హైవేకు మధ్యన ఫిలప్ అయింది. ఇప్పుడు మిగిలింది ఎటుంది ల్యాండ్. ఎప్పుడైనా కానీ సార్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా గ్రోత్ కానీ కావాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనవి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి కనెక్టివిటీ ఉండాలి, అత్యద్భుతమైన కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ ఉన్న దాన్ని బట్టే మనకి గ్రోత్ అనేది ప్లాట్ కొన్న వాల్యూ రావాలి. అవును. రెండోది అవైలబిలిటీ అంటే ల్యాండ్ ఉంటేనే కదా సార్ ఎవరైనా వెళ్ళి. అండ్ మూడోది ఎఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్. అంటే అందరూ ఎక్కువ డబ్బు పెట్టి కొనలేరు, కానీ ఇన్వెస్ట్మెంట్ రూల్ ప్రకారం ఏంటంటే స్టార్ట్ స్మాల్, తక్కువతో స్టార్ట్ చేయి, తక్కువగా స్టార్ట్ చేయి, తక్కువగా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే యంగ్స్టర్స్ ఇప్పుడు ఎవరైతే 25 దాటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, అపార్ట్మెంట్ లాంటి వాటిని కొంటారు, ఫిల్అప్ అవుతాయి. అండ్ దెన్ సెకండ్ వచ్చేటప్పటికి మనకి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓపెన్ ప్లాట్స్ లాంటి వాటిల్లో పర్చేస్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఇందాన అడిగిన క్వశ్చన్, 1 లక్షకు పైగా ఇన్వెంటరీ, 1,00,000 పైగా ఇన్వెంటరీ మిగిలిపోయింది అంటే ఇది చిన్నపాటి స్తబ్దత మాత్రమే. కాకపోతే ఏమవుతుందంటే మనకి సంస్థలు ఒక పెద్ద సంస్థ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాక్స్కాన్ లాంటి సంస్థ వస్తే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఒక 40,000 మందికి ఒక ప్లేస్ అయితే ఏర్పడాలి, అంటే ఒక కాలనీ లాంటిది ఏర్పడాలి. సో అలా డెవలప్ అవుతుంటాయి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సిటీ మన హైదరాబాదు, మన హైటెక్ సిటీ, ఈ చుట్టుపక్కల ఉన్న చోట ఏదైనా ఒక పెద్ద కంపెనీ వచ్చింది అనుకోండి. ఈ పెద్ద కంపెనీ ఆధారంగా దాంట్లో ఉండే ఎంప్లాయీస్కి వాళ్ళకి కొంచెం నివాసయోగ్యం ఉండే ఫ్లాట్లు కూడా తీసుకోవాలి. అండ్ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కొంతవరకు ఉన్న గ్లోబల్ క్రైసిస్ కారణంగా కొన్ని లే ఆఫ్స్ జరిగాయి. అంటే ఉద్యోగాలు పోవడం లాంటివి, లేదా ఉద్యోగాల్లో ఒక చిన్నపాటి అపనమ్మకం కానివ్వండి, అంటే మన ఉద్యోగం ఉంటుందా లేదా అనే ఒక అపనమ్మకం కానివ్వండి, దీనివల్ల చిన్నపాటి భయం వల్ల ఉన్న డబ్బుని కన్సర్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే పొలిటికల్ సినారియో కాదు, పొలిటికల్ సినారియో కొంతవరకు మాత్రమే ఉంటుంది. పొలిటికల్ సినారియో ఏంటంటే ఆ హీట్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఇందాన మీకు చెప్పినట్టు ఎగ్జాంపుల్, తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అన్నారు. అది ఎన్ని రోజులు? ఒక 6 నెలలు, ఆ తర్వాత సంవత్సరం, మెల్లిగా అయిపోయి ఇంకా పెరుగుతూ గ్రాఫ్ అంతకు ముందు లేని విధంగా గ్రాఫ్ పెరిగింది. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అటు ఆంధ్ర సైడ్ చూద్దాం. అంతకుముందు 2014 ఎలక్షన్స్, 14-15 టైంలో ఉన్న ఎలక్షన్స్ అప్పుడు బాబు గారు వచ్చారు, చంద్రబాబు గారు. అప్పుడు ఉన్న పలంగా ఉన్న ల్యాండ్ రేటు ఒక్కసారిగా పెరిగింది, అయిపోయింది. ఆ తర్వాత బాబు గారు లేని టైంలో కొంతవరకు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చారు, మళ్ళీ పెరిగింది అంటున్నారు. సో ఒకటే రోజు 5 సంవత్సరాలు. కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటి, పెంచేసి ఉంటారు. ఇప్పుడు అమ్మటానికి రెడీగా ఉండరు, ఆపర్చునిటీ పోయింది. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఎలక్షన్స్ ముందు ఇన్వెస్ట్ చేస్తుంటే, కొంత రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు కొంత మూమెంట్ ఉండేది, క్యాష్ అవుట్ చేసుకుంటారు. ఈ టైంలో రీటైలర్స్ అంటే మధ్యతరగతి వాళ్ళు, మనలాంటి వాళ్ళు బాబు గారు వచ్చారు కొందాం అని వెళ్తే ఇప్పుడు కొంతవరకు హైలో ఉంటాయి. ఎందుకంటే అమ్మేవాడు రెడీగా ఉండడు. ఎప్పుడైతే సెల్లర్ లేడో బయ్యర్కి ఎలా కుదురుతుంది? హైదరాబాద్ ఆ ప్రాబ్లం లేదు. సెల్లర్ బయ్యర్ ఎప్పుడు ఉంటాడు. అందుకే చెప్తున్నా కదా సార్, ఈ ఫస్ట్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నివాసయోగ్యమైన స్థలం. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ORR మధ్యలో ఉన్నది మొత్తం ఆపర్చునిటీ జోన్. అక్కడ సెల్లర్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు క్యాష్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆ చుట్టుపక్కల చూసినట్టయితే అప్పట్లో 6,000-7,000 గజం కొన్నవాళ్ళు ఇప్పుడు 50,000-60,000 అమ్ముతున్నారు. 50,000
నడుస్తుంది ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని పరిసర ప్రాంతాల్లో. అండ్ ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో ఉన్నది మొత్తం ఇప్పుడు తక్కువలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మొత్తం 10,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి DTCP HMDA ప్రకారం. 20-25,000 కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. సో ఈ రేటు ప్రకారము చూసుకున్నట్టయితే ల్యాండ్ రేట్లు అనేవి మెల్లిగా దూరం పోయిన కొద్దీ తగ్గుతూ ఉంటాయి. హైవేకి దగ్గరగా ఉన్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఫస్ట్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 కనెక్టివిటీ కావాలి, 2 అఫోర్డబిలిటీ కావాలి, 3 అవైలబిలిటీ. ఇప్పుడు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట తీసుకుందాం. అక్కడ ల్యాండ్ ఉందా? అవైలబిలిటీ లేదు. కనెక్టివిటీ ఉందా? ఎస్, ఓఆర్ఆర్ ఉంది. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ లేదు. అవైలబిలిటీ లేదు, ఒకవేళ ల్యాండ్ అవైలబుల్ ఉన్నా అఫోర్డబుల్గా లేదు. సో ఇన్వెస్ట్మెంట్ రూల్ ఏంటి? తక్కువగా ఉన్నప్పుడు గ్రాప్ చేసుకోగలిగితే ఎక్కువగా ఉన్నప్పుడు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఏ రోడ్డు ఎక్కువ డిమాండ్? ఫస్ట్ ప్రిఫరబుల్ ఏది, సెకండ్ ప్రిఫరబుల్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది? ఎందుకంటే నగరం 4 వైపులు ఉంది. బాంబే, బెంగళూరు, విజయవాడ అండ్ నాగ్పూర్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ 4 భాగాలు విడదీస్తే ఎటు నుంచి ఎటు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏది చెప్పండి. సార్ మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం కష్టమైనదే, ఎందుకంటే సెంటిమెంట్లు హర్ట్ అవుతాయి కొంతమందికి. బట్ కారణం ఏదైనా కానీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ అని అనుకోకపోతే ఎయిర్పోర్ట్ ఆధారంగా ఏదైనా సరే గ్రో అవుతుంది, అది ఖచ్చితం. ఎయిర్పోర్ట్కి మీరు ఎంత దగ్గరగా ఉంటారు అనేది దాన్ని బట్టి క్యాలిక్యులేషన్. ఇది వరకు మీరు అందుకే అబ్జర్వ్ చేసినట్టయితే మన ఊర్లలోకి వెళ్ళినప్పుడు పెద్ద బస్ స్టాండ్ వెనకాల మా ఇల్లు, బస్ స్టాండ్కి ఎంత దగ్గరగా ఉంటే అంత రేట్ ఎక్కువ, అంతే కదా. బస్ స్టాండ్ దగ్గర రేట్ లేదు. ఇప్పుడు బస్ స్టాండ్ కాదు, ఎయిర్పోర్ట్ దగ్గర రేట్. అయితే ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల చూసినట్టయితే 5 మండలాలు: రాజేంద్ర నగర్, షాబాద్, శంషాబాద్, చేవెళ్ళ, మోయినాబాద్. ఈ 5 ప్లేసుల్లో 111 జీవో ఎఫెక్ట్ ఉంది. ఈ 111 జీవో ఎఫెక్ట్ వల్ల అది వదిలేసి పైగా ఇంకోటి ఏంటి, దీనికి అనుసంధానంగా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నది హడా అంటారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చేతిలో ఉంటుంది. ఇది కాకుండా ఉన్న ప్లేసుల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే సేఫ్. అండ్ దీంతో పాటు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనెక్టెడ్గా ఉన్న సిటీస్ 2 ప్లేసులు చాలా బాగుంటాయి సార్. అంటే మనకి హైవేకి, అంటే పర్టికులర్గా నేషనల్ హైవే అప్రోచ్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాడినరీ డిమాండ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే మనకి హైవేస్ పరంగా విజయవాడ హైవే ఉంది, బెంగళూరు హైవే ఉంది, నాగ్పూర్ హైవే అన్నారు, ముంబై హైవే అన్నారు. ముంబై హైవే అనేది ఒకప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒక 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అంటే డిమాండ్ ఉంది, బాగా డిమాండ్ ఉండేది అప్పట్లో. ఎందుకు? అగైన్ నా పాయింట్ ఏంటి, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? అప్పట్లో మనకి బస్సు. అప్పట్లో హెడ్ ఆఫీసులన్నీ ముంబైలో ఉండేవి కాబట్టి ఫైనాన్షియల్ క్యాపిటల్. అప్పుడు హైదరాబాద్లో ఓన్లీ చిన్న బ్రాంచ్ ఆఫీసులు ఉండేవి. ప్రతి బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు ముంబైకి వెళ్ళాలి. సో ఇప్పుడు హెడ్ ఆఫీసులన్నీ ఇక్కడే రావటం వల్ల అప్పట్లో కమ్యూటింగ్ ఎక్కువ ఉండేది ముంబైలో. అప్పట్లో ట్రేడ్ కూడా, కంపెనీలు ముంబైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేవి, అక్కడి నుంచి ముంబై హైవే త్రూ ఇటు వచ్చేవి. ముంబై హైవే త్రూ రవాణా ఎక్కువ జరిగేది కాబట్టి ముంబై హైవేకి ఎక్కువ శాతం డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, అగైన్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద కనెక్టివిటీ. ఇప్పుడు ఇన్వెస్టర్కైనా లేకపోతే ఒక కంపెనీకైనా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముంబై హైవే ఒక 10 సంవత్సరాల క్రితం చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు చేస్తే ఎక్కువ అప్రిసియేషన్ ఉండకపోవచ్చు, బట్ అప్రిసియేషన్ అయితే ఉంటుంది. అటు సైడ్ కూడా వచ్చే డెవలప్మెంట్స్ ఉన్నాయి. రెండోది బెంగళూరు హైవే చూసినట్టయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఎందుకంటే బెంగళూరు హైవే వచ్చేటప్పటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలిపిన అతిపెద్ద హైవే మనకిది. దీనివల్ల ఏమవుతుంది, ఇండియాలో ఉన్న ప్రతి డెవలప్డ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ హైవేకి అనుసంధానంగా ఉంది. దీంతో పాటు బెంగళూరు, నాగ్పూర్, శ్రీనగర్ ఇటేమో కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి అన్ని మంచి డెవలప్డ్ సిటీస్ అన్ని దానికి కనెక్టెడ్గా ఉన్నాయి. కనెక్టెడ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు డెవలప్మెంట్ అనేది, అంటే రవాణా పరంగా ఈవెన్ ఒక కంపెనీ ఏదైనా అటు బెంగళూరు హైవే మీద ఎస్టాబ్లిష్ చేసినా కానీ కంపెనీకి ఏం కావాలి, రైల్ కనెక్టివిటీ కావాలి, ఎయిర్ కనెక్టివిటీ కావాలి, సీ పోర్ట్ మనకి లేదు కాబట్టి అది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మనకి ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ, 3 కనెక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి మేజర్గా. పైగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ కార్గో, అంటే 10 సంవత్సరాల క్రితం ఆర్ 20 సంవత్సరాల క్రితం, ఇందాక నేను మీకు చెప్పాను కదా సార్, 30 years బిఫోర్ మనకి
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఎఫోర్డబుల్గా ఉండేది కాదు. అప్పట్లో ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళాలంటే 9,000, 8,000, 9,000 ఉండేది. అప్పట్లో 9,000 అంటే ఇప్పట్లో 1,00,000. సో ఇప్పుడు 3,000కి 4,000కి ముంబై వెళ్ళిపోతున్నాం. అవును. సో ఎయిర్ ఛార్జెస్ కూడా తగ్గాయి. సో దానివల్ల ఏమైంది, మనకి ఎయిర్ ట్రావెలింగ్ కానివ్వండి, ఎయిర్ ట్రాన్సిట్ కానీ, ఎయిర్ కార్గో కానీ చీప్ అయింది, కొంచెం ఎఫోర్డబుల్గా మారింది. సో కంపెనీస్ సీనే కాదు ఎయిర్ కార్గోని కూడా ప్రిఫర్ చేస్తున్నారు. లోకల్గా అయితే ట్రైన్ ఉంది, రోడ్డు ఉంది. సో కనెక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి NH-44 పైన ఇన్వెస్ట్ చేయగలిగితే రానున్న రోజుల్లో స్టడీ గ్రోత్ ఉంటుంది, పర్ఫెక్ట్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో అద్భుతంగా ఉంటుంది. పైగా మన తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఉండటం వల్ల చేవెళ్ళ, పరిగి, షాద్నగర్ అండ్ మొత్తం అదంతా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అవుతుంది. అండ్ లాజికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మీకు చెప్పినట్టు పాయింట్ ఆఫ్ గ్రోత్ అనేది అటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్ నుంచి ఎయిర్పోర్ట్కి మారింది. ఈ ఎయిర్పోర్ట్కి లాజికల్గా చూడండి, మన హైదరాబాద్కి హార్ట్ ఏంటి, హైటెక్ సిటీ అనుకుందాం. హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి కరెక్ట్ 30 నిమిషాలు, 30 కిలోమీటర్ల దూరం. అంతే. అదే 30 నిమిషాలు, 30 కిలోమీటర్లో మీరు షాద్నగర్ వెళ్తున్నారు. ఇందాక నేను మీకు చెప్పినట్టు అటు సైడ్ ల్యాండ్ ఎఫోర్డబుల్గా ఉంది, ల్యాండ్ అవైలబుల్గా ఉంది, కనెక్టివిటీ బెంగళూరు హైవే ఉంది. సో కోకాపేట ఎలా డెవలప్ అవుతుందో రానున్న రోజుల్లో కోకాపేట లాగానే డెవలప్ అవుతుంది. ఈ 111 జీవో ముగిస్తే ఆ తర్వాత వచ్చే చేగూరు కానివ్వండి, ముచ్చింతలు కానివ్వండి, ఆ తర్వాత కొత్తూరు, షాద్నగర్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ పర్టికులర్గా అండ్ మూడో హైవే మీరు అడిగింది విజయవాడ హైవే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొలిటికల్ కండిషన్స్ కారణంగా విజయవాడ హైవే రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ 6 months to 1 yearలో అత్యద్భుతంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు రావటం కావచ్చు, అండ్ క్యాపిటల్ సిటీ అమరావతినే కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి, సో క్యాపిటల్ సిటీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో రాను పోను రవాణా ఎక్కువ అవుతుంది. ఈవెన్ మీరు చూసినట్టయితే ఇది వరకు కంటే ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ 3 to 6 monthsలో మీకు ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది అటు సైడు. అందుకనే ఇప్పుడున్న హైవేని కూడా పెంచుతున్నారు, పెద్ద సైజ్. దాంతోపాటు చౌటుప్పల వరకు మీకు ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. అక్కడ దండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ కారిడార్ రావటం కానివ్వండి, 2,000 ఎకరాల పైబా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఈ హైవే మొత్తం రెగ్యులర్ కమ్యూటింగ్కి యూజ్ అవుతుంది కాబట్టి ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. అండ్ పైగా ఈ మన ఎల్బీ నగర్ నుంచి మనకి చూసినట్టయితే సుమారు 7-8 ఫ్లైఓవర్లు ఉన్నాయి. సో ఫ్లైఓవర్ల వల్ల ఎస్, దానివల్ల ఏమవుతుంది, కనెక్టివిటీ ఈజీ అవుతుంది, సులభతరం అవుతుంది, ట్రాఫిక్ డ్రైవింగ్ టైం తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ జరుగుతాయో అప్పుడు కనెక్టివిటీ బెటర్గా అవుతుంది. సో జనాలు కూడా కొంచెం దూరమైనా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. సో అందుకనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆపర్చునిటీ బాగుంది. ORR నుంచి RRR మధ్యలో ఏదైనా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ ఉంటే పికప్ చేసుకోవచ్చు మధ్యతరగతి వాళ్ళు. హైదరాబాదులో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకి అంటే ఆశావాళ్ళు సొంత ఇల్లు ఉండాలని కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. లేదు పిల్లల కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక తన సంపాదనలో కొంత భాగం పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ప్రాపర్టీస్ మీద ఏమిటి? ₹1 కానీ మనం కష్టపడి ఒక మధ్యతరగతి వాళ్ళు అన్నారు కాబట్టి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడబెట్టి చిన్న చిన్న డబ్బులు తీసుకొచ్చి కొంచెం కష్టమో నష్టమో మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడూ మనం పెట్టాలనుకున్న దానికంటే ఒక ₹10 దూరంలోనే ఉంటుంది మన కళ. సో కొంచెం కష్టమో నష్టమో కొంచెం మనం పుష్ చేయకపోతే అలాంటి డ్రీమ్స్ని మనం అచీవ్ చేయలేం. నా రిక్వెస్ట్తో పాటు నా సలహా ఏంటంటే ఎంత ఉంటే అంత, ఎంత తక్కువలో అయినా సరే కొంచెం దూరమో దగ్గర, అప్పట్లో ఉన్న దూరాలన్నీ అప్పట్లో ఉన్న దూరాలన్నీ ఇప్పుడు దగ్గర అంతే కదా. ఇదివరకు శంషాబాద్ వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ వెళ్ళాలంటే జూబ్లీ బస్ స్టేషన్కి, అక్కడి నుంచి మెహదీపట్నంకి, అక్కడి నుంచి శంషాబాద్ పల్లె వెలుగు బస్ పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు అరగంటలో వెళ్ళిపోతున్నాం. సో కనెక్టివిటీస్ అనేవి రానున్న రోజుల్లో పెరుగుతాయి. ఈ రోడ్లు 3 కాస్తే 7 అవుతాయేమో కావచ్చు. సో చైనాలో, బీజింగ్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం దూరమైన దగ్గరైనా వెంటనే ఒక 100 గజాల నుంచి 150 గజాల వరకు ల్యాండ్ పిక్ చేసుకోండి. ఎందుకు అని చెప్తున్నానంటే ఎంత వీలైతే అంత తీసుకోమని చెప్తున్నా. ఒకప్పుడు మనకి సింగిల్ బెడ్రూమ్లు ఉండేవి సార్, అవి అంతరించిపోయాయి.
డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అవి అంతరించిపోయాయి. ఇప్పుడు 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు పోయి 6 బెడ్రూమ్లు 7 బెడ్రూమ్లు వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత రెసిడెన్షియల్ ల్యాండ్ని పికప్ చేసుకోమంటున్నాను. పైగా మన హెచ్ఎండిఏ ఒక 13 జోన్స్ కింద విభజించినప్పుడు ఓన్లీ 30% మాత్రమే రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. R1, R2, R3, R4 కింద రెసిడెన్షియల్ జోన్ కింద విభజన ఉంటుంది. సో ఎప్పుడైతే రెసిడెన్షియల్ జోన్లో ఉన్న మంచి అప్రూవల్ అంటే కరెక్ట్ డెవలప్మెంట్స్ ఉండి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంది, క్లియర్ టైటిల్తో మనకి నచ్చిన బడ్జెట్లో ఉంటే వెంటనే ఆలోచించకుండా ఆ ల్యాండ్ని పికప్ చేసుకోండి. రానున్న రోజుల్లో అది మీకు, వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అత్యద్భుతమైన గ్రోత్ని తీసుకొచ్చి పెడుతుంది. రాజకీయ పరిణామాలు ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం మీద ఏమైనా అసలు ప్రభావం చూపదా? ఇంకా పెరుగుతుంది సార్. ఇక్కడ తెలంగాణలో ఇంకా పెరుగుతుంది. డౌన్ అయ్యేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ల్యాండ్, ఇది ఎస్టాబ్లిష్డ్ ల్యాండ్. అటు కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగాయి మనకి సార్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ వస్తే మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? సో అలాగే ఇన్వెస్ట్మెంట్కి ఆ స్టేట్ కూడా గ్రో అవుతుంటే మనకు ఆపర్చునిటీస్ పెరుగుతున్నట్టు కదా. సో స్తబ్దత అనేది ఉండదు. స్తబ్దత అనేది టెంపరీ మాత్రమే. దూసుకుపోవడమే. స్తబ్దత అనేది మాత్రం టెంపరీనే. ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్స్, పొలిటికల్ కండిషన్స్, లేదా మధ్యంతర ఎన్నికలు లాంటివి, లేదా ఒక చిన్న కరోనా లాంటి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, లేదా మనకు అనుకోని ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఇవన్నీ క్రైసిస్ అప్పుడు కొంత స్తబ్దత ఉంటుంది. ఎందుకంటే మనం ఇండియన్స్ ఎలా అంటే కొంత జాగ్రత్త పరులం. ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే రిస్క్ చేయలేం. మీరు ఇందానన్నారు చూసారా, మధ్యతరగతి వాడు రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న డబ్బులు అనవసరమైన రిస్క్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటారు. అది మంచిదే, కాదంటలేదు. కానీ ఆపర్చునిటీ వెళ్ళకముందే మనం దాన్ని గ్రాప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ట్రైన్ జర్నీ లాంటిది సార్. ట్రైన్ జర్నీ ఎప్పుడు చేయాలి? ట్రైన్ ఎప్పుడు ఎక్కాలి? అటు గార్డు జెండా ఊపుతాడు, ఇటు ట్రైన్ కదలంగానే ఎక్కి కూర్చుంటే 80 స్పీడ్ వరకు వెళ్తాం మనం. అదే రన్నింగ్ ట్రైన్ ఎక్కుతామా? కింద పడతాం. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడే ఎక్కి కూర్చోవాలి. ఆ తర్వాత కదులుతుంది. అతో 80 స్పీడ్ వరకు వెళ్తుంది. అందుకనే ఈ జోన్ల వారీగా విభజన జరిగింది కదా ఈ 4 సైట్స్లో. అండ్ వరంగల్, మీకు ఇందని చెప్పడం మర్చిపోయి, వరంగల్ సైడ్ కొంత స్తబ్దత ఉంది. అది కూడా నెక్స్ట్ 6 monthsలో డెవలప్ అవుతుంది. యాదాద్రి చుట్టుపక్కల క్లస్టర్స్ను కూడా అత్యద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. భువనగిరి, జనగాం దగ్గర TSSIC పార్క్ కానివ్వండి, లేకపోతే ప్రతి 10 కిలోమీటర్లకి ఒక గ్రోత్ కారిడార్ పెట్టడం కానివ్వండి, అటు మాదారం ITSEZ కానివ్వండి, ఇటు పోచారం ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అటు సైడ్ మంచి డెవలప్మెంట్ని తీసుకొస్తాయి రానున్న రోజుల్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నా టాప్ 4 చూసుకున్నట్టయితే నా దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ బెంగళూరు హైవే ప్రిఫర్ చేస్తాను. సెకండ్ విజయవాడ హైవే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏదైనా మంచి ఖచ్చితంగా ఏమైనా కావాలంటే నన్నే సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్కు ఏ రాజకీయ ఉపద్రవాలు వచ్చినా, ఏది వచ్చినా హైదరాబాద్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి విలువైనటువంటి సమాచారాన్ని ప్రేక్షకులకు అందించిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.